యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 13 నుండి 16 వచనాల వరకు చదువుకుందాం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దాన్ని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా మాటను మీరు వింటారు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. చాలు. ఈ చదవబడిన వాక్య భాగంలో 3 విషయాలు మెయిన్గా కనబడుతున్నాయి. ఒక విషయం ఏంటంటే, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను. రెండవ విషయం ఏం కనబడుతుందంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నా మాటను వింటారు. మూడవ విషయం ఏం కనబడుతుందంటే, ఆదరణకర్తను సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహిస్తాను అని 3 విషయాలు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 13వ వచనం దగ్గర నుండి 16వ వచనం వరకు కనబడుతున్నాయి. ఈ 13 నుండి 16 వరకు 3 విషయాలు మెయిన్గా కనబడుతున్నాయి. ఈ 14వ అధ్యాయాన్ని యేసు ప్రభు ప్రారంభిస్తూ శిష్యుల హృదయాలు గలిబిలిగా ఉన్నాయి, చాలా కలవరంగా ఉన్నాయి. ఏం జరగబోతుందో అర్థం కాని పరిస్థితుల్లో శిష్యులు ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడంటే, మీ హృదయములను కలవరపడనివ్వకండి, మీ హృదయములు కలవరపడనివ్వకండి అని ఇంకో మాట అంటాడు కింద. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచండి. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరుస్తాను. నేనుండే స్థలములో మీరు కూడా ఉండేటట్లుగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ మాటలు చెబుతుంటే యేసు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి తట్టుకున్నాడు. తండ్రి యందు విశ్వాసం ఉంచినట్లుగా నా యందు కూడా విశ్వాసం ఉంచండి అంటున్నాడు. మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంటే కదా మనం వలలు వదిలిపెట్టింది, మన ఇళ్ళు వదిలిపెట్టింది, మన దోణులు వదిలిపెట్టింది. ఇవన్నీ వదిలిపెట్టి ఆయన మనం వెంబడిస్తున్నాం కదా. ఏదో ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాడు, నేను వెళుతున్నాను, స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాను, మీకు గృహాలు సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేనుండే స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళతానని కొత్తగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడా అని ఆ శిష్యులు అల్లకొల్లంగా ఉన్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు యేసు ప్రభు అంటాడు, మీ హృదయములను కలవరపడనీకండి అని 14వ అధ్యాయం ప్రారంభించారు. ప్రారంభించి 13వ వచనంకి వచ్చేసరికి అంటాడు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను మీకు చేస్తాను. నా నామము అనగా యేసు నామము. యేసు నామములో మీరు ఏమి అడిగితే అది నేను మీకు చేస్తాను అని అక్కడ దేవుడు ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. అడగాలి. ఏ నామములో అడగాలి? యేసు నామములో అడుగుతున్నాను. తండ్రి యాక్సెప్ట్ చేయాలంటే, తండ్రి అంగీకరించాలంటే యేసు నామములోనే మనం అడగాలి. ఏదన్నా అడగండి, యేసు నామములో నేను అడుగుతున్నాను తండ్రి అని ఆఖరిగా ముగిస్తాను. ఖచ్చితంగా ఆ మాట చెప్పాలి. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను మీకు
చేస్తాను. అడగటము అనేది ప్రాముఖ్యం. చాలా మంది ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత నోరు మూసుకొని కూర్చుంటారు. దానివల్ల ప్రయోజనం లేదు. అడగాలి. అడగటం అనేది ప్రాముఖ్యం. అడగకపోతే అమ్మ కూడా, చెప్పండి, అడగండి అమ్మ కూడా కన్నా తల్లే కదా. కన్నా తల్లి బిడ్డ యొక్క ఆకలి తెలీదా? నువ్వు అడగాలి. ఆకలి అవుతుంది అడిగితే అమ్మ అన్నం పెట్టింది. నువ్వు అడగాలి దేవుణ్ణి. యేసు ప్రభు ఒకసారి ఎరుకోకి వెళుతున్నాడు. ఆయన అనేకమైన ప్రాంతాలు సంచరిస్తూ ఎరుకో పట్టణానికి వెళుతున్నాడు. ఆ ఎరుకో పట్టణానికి వెళుతున్నాడు. ఎరుకో పట్టణం యొక్క పరిస్థితి నుంచి బైబిల్ ఏమి రాయబడిందంటే, అది శాపగ్రస్తమైంది, శపించబడింది. శాపగ్రస్తమైన పట్టణంలో నూలు పోగు దారం కూడా అంటుకోకూడదు అన్నాడు దేవుడు. అలాంటి శాపగ్రస్తమైన పట్టణంలో జకయ్య అనే సుంకపు గుప్తదారుడు ఉన్నాడు. యేసు ప్రభు ఏ ఆత్మ నశించడం ఇష్టం లేక, ఏ ఒక్కరూ నశించడం ఇష్టం లేక యేసు ప్రభు ఎరుకో పట్టణానికి వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు ఆ మార్గంలో ఆ రోడ్డు ప్రక్కనే గుడ్డివాడు కూర్చొని ఉన్నారు. గుడ్డివాడు కూర్చొని ఉంటే జనాలందరూ తండోపతండాలుగా ఆ మార్గంలో వెళుతూ ఉన్నారు. ఆ గుడ్డివాడు అడుగుతున్నారు, అయ్యా ఏమి జరుగుతుంది? ఎంతో మంది జనం ఈ మార్గంలో వెళుతున్నట్టుగా ఒక శబ్దాలు వినబడుతుంది అని అంటే, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళుతున్నాడు అని వాళ్ళకి చెప్పారు, అడ్రస్ చెప్పారు. ఇక వాళ్ళు కేకేయటం ప్రారంభించారండి. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, మమ్మల్ని దాటిపోవద్దయ్యా, మమ్మలను కరుణించయ్యా, మమ్మలను దాటిపోవద్దయ్యా, మమ్మలను కరుణించయ్యని గట్టిగా అరుస్తా ఉన్నారు. ఆ శబ్దాలు వినేవాళ్ళు అంటున్నారు, జనసమూహంలో యేసుప్రభు వెళ్ళిపోతున్నాడు, మీ కేకలు ఎక్కడ వినబడతాయి, నోరు మూసుకొని కూర్చోండి అన్నారు. ఇప్పుడు నోరు మూసుకుంటే వీలు పడదయ్యా, లాభం లేదయ్యా, ఇప్పుడే సమయం ఉండగానే మేము కేకలు వేయాలని వాళ్ళు అరుస్తూ 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 కేకలు వేస్తా ఉన్నారు. వాళ్ళ కేకలు విన్న సృష్టికర్త అయిన యేసు, సర్వశక్తుడైన యేసు ఆగిపోయి వాళ్ళకి ఉన్న బాధ ఏదో తెలుసుకొని వాళ్ళకున్న చూపు లోపాన్ని సరిచేశాడు. దేవునికి స్తోత్రం. అంటే అడగాలి. నువ్వు అడగకపోతే ఏం పొందుకోలేవు. అడిగే విషయం కూడా క్లియర్గా దేవుణ్ణి అడగాలంట. నీవేమైతే కావాలని దేవుణ్ణి అడుగుతున్నావో దాన్ని క్లియర్గా అడగాలి. మార్పు లేని భర్త ఉన్నాడు, ఆయన గురించి నువ్వు అడగాలి. క్లియర్గా అడుగు. ఆయనకి ఏ బలహీనతలు ఉన్నాయో అవన్నీ ప్రతిరోజు కట్టేస్తూ, ఏ బలహీనత గురవుతున్నాడో వాటన్నిటి ప్రతిరోజు కట్టేస్తూ నువ్వు క్లియర్గా అడగాలి. అడుగుతున్న నీవేమంటావంటే, ఒక నెల రోజులు పోయిన తర్వాత ఈ మనిషి మారనే, అడిగే ఈనోరే, ఈ మనిషి మారడు అని చెప్పే నోరు కూడా ఈనోరే. విశ్వాసం లేకుండా అడగకూడదు. అడిగే వ్యక్తి విశ్వాసంతో అడగాలి. విశ్వాసం లేకుండా అడిగేవాడు అలల చేత రేపబడిన సముద్రపు తరంగములను పోలి ఉండును. కాబట్టి అడిగే మనం విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి. ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు. అక్కడ అన్నాడు యేసు ప్రభు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను దానిని మీకు అనుగ్రహించెదను. దేవునికి స్తోత్రం. ఎలా ఉండి అడగాలి? మనం ఏ విధంగా ఉండి యేసు ప్రభువుని అడగాలి? యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడి ఉంది. 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అందరూ చెప్పండి, నా యందు. అందరూ చెప్పండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో దాన్ని అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అడిగేటప్పుడంట దేవుని యందు మనము, దేవుని మాటలు మనలో.
దేవుల్లో మనం ఉండాలి. చాలా మంది దేవుని దగ్గరికి రారు, దేవుల్లో ఉండరు, దేవునితో ఉండరు, దేవుని మాటలు కూడా హృదయంలో ఉండవు. బైబిల్ ఇక్కడ స్పష్టంగా చెబుతుంది, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. దేవుని మాటలు ఎవరి హృదయంలో అయితే నిలిచి ఉంటాయో దేవుడు వారితో ఉన్నట్లు. దేవునికి స్తోత్రం. చాలా మందికి హృదయంలో ఏదేదో నిలబడి ఉంటుంది, హృదయంలో ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు, హృదయంలో చెత్త చెదారం మాత్రం ఉంటుంది, హృదయంలో వ్యతిరేకమైన స్వభావం ఉంటుంది, హృదయంలో ఉన్నది ఎవరికి కనబడదు. చాలా మంది బయటికి బాగున్నట్లుగా కనబడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదరు, ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ అండి అంటారు. కానీ వాళ్ళ హృదయంలో ఏముందో, ఏ చెత్త ఉందో, ఏ చెదారం ఉందో తెలియదు. పైకి బాగుంటారు, కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుని మాటలు నిలిచి ఉండాలంటే, ఆయన మాటలే మనం ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్ ఏం చెబుతుందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య సంచారం చేస్తుంది కనుక ఆ వాక్యము మన హృదయంలో ఉండాలి. వాక్యము నీ హృదయంలో ఉంది అంటే దేవుడు నీ హృదయంలో ఉన్నాడు అని అర్థం. ఒక్క మాట అన్నా, ఈ మెసేజ్ గంట సేపు చెప్తాను, ఒక్క రిఫరెన్స్, ఒక్క మాట అన్నా కంఠస్థం పెట్టుకొని నువ్వు ఇంటికి వెళ్తే నీకు ఎంత మేలు. ఒక్క మాటే దేవుని మాట నీ హృదయం ఉంటే ఆ మాట నిన్ను బ్రతికించింది. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేది నీ హృదయంలో ఉండాలి. దేవుని మాట హృదయంలో లేకపోతే మనం ఏమి పొందుకోలేం. దేవుని వాక్కు నీ హృదయంలో నిలబడి ఉండాలి. ఏదేదో లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన వ్యవహారాలు, లోక సంబంధమైన ముచ్చటల వలన మనకొచ్చే ప్రయోజనం 5 పైసలు కూడా లేదు, దానివల్ల ఉపయోగం లేదు. దేవుని యొక్క మాటలు నీ యందు నిలిచి ఉంటే నీవు ఏది అయినా అడుగు, నేను దానిని మీకు అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. ఏది అడిగితే నేను అది అనుగ్రహిస్తాను. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల అన్న దేవుడే అక్కడేమంటే, ద్రాక్షావల్లి నేను, తీగల మీరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షావల్లిగా ఉన్న నాతో తీగలుగా ఉన్న మీరు అంటుగట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. తీగ, ద్రాక్ష తీగ చెట్టుతో అంటుగట్టబడి ఉంటే ఏ విధంగా ఫలిస్తుందో మీరు నాతో అంటుగట్టబడి ఉండాలి. మీరు సపరేట్ గా ఉండకూడదు, మీరు దూరంగా ఉండకూడదు, మీరు అంటుగట్టబడి బిడ్డలుగా ఉండాలి. ద్రాక్షావల్లిగా ఉన్న యేసు ప్రభు అనే సంఘంతో నీవు అంటుగట్టబడి బిడ్డగా ఉండాలి. సంఘానికి వేరుగా ఉండి నీవేం చేయలేవు, దేవునికి వేరుగా ఉండి నీవేం చేయలేవు, మొదలుకి వేరుగా ఉండి నీవేం చేయలేవు, చెట్టుకి వేరుగా ఉండి నీవేం చేయలేవు. కనుక యేసు ప్రభుకి నువ్వు అంటగట్టబడి ఉండాలి. దేవుల్లో మనం పాతుకుపోవాలి. అప్పుడే దేవుడు ఏదైనా చేయగలడు. దేవునికి స్తోత్రం. ద్రాక్షవల్లి దేవుడైతే తీగల మనం. ఆయనతో అంటగట్టబడి ఉన్న ప్రతి వ్యక్తి బహుగా ఫలించును, ఎక్కువగా ఫలిస్తారు. ఎక్కువైన ఆశీర్వాదం నువ్వు కావాలనుకుంటే, ఎక్కువైన దీవెన నీకు కావాలనుకుంటే, ఎక్కువైన సంతోషం నీకు కావాలనుకుంటే యేసు ప్రభుతో నువ్వు అంటుకట్టబడి ఉండాలి. దేవుని మాటలు మన హృదయంలో లేకుండా, దేవుని యొక్క వాక్కులో మనం అంటుకట్టబడకుండా మనం ఎన్ని సంవత్సరాలు అడిగినా మన సంతోషం పరిపూర్ణం కాదు. నువ్వు అడిగేది పొందుకోలేవు. నువ్వు అడిగేది పొందుకోవాలంటే దేవుల్లో నువ్వు అంటగట్టబడిన బిడ్డవై ఉందువుగాక.
యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. 16:24. ఇది వరకు మీరు ఏమీయు నా పేరట అడగలేదు. ఇప్పుడు నేను చెబుతున్నా, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, అది మీకు దొరుకును. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి. సంతోషం ఎప్పుడు పరిపూర్ణమైందండి? నీ సంతోషం ఎప్పుడు పరిపూర్ణమైంది? పిల్లోడు, అబ్బాయి ఆడుకునే చిన్న పిల్లోడు, నాకు ఒక లారీ కావాలి నాన్న, నాకు ఒక లారీ కావాలి నాన్న, నాకు ఒక లారీ కావాలి నాన్న, నాకు ఒక లారీ కావాలి నాన్న అని అడిగాడు. తిరణాలకి వెళ్ళి లారీ కొనుక్కొచ్చాడు. తిరణాల లారీ అయ్యాక మనం తెచ్చేది. తిరణాలకి వెళ్ళి లారీ తెచ్చాడు. లారీ తెచ్చినప్పుడు అది నిద్రపోతుంది. నిద్ర నుంచి లెగంగులే లారీ చూపించే వరకు అది ఎట్టుంటది? అమ్మో, ఇక లారీ మీద వెళ్తున్నట్టు ఫీల్ అవుతాడు. ఆ లారీని గాను ఓడగొట్టిన దాకా, ఏ పార్టీకి ఆ పార్టీ పీకిన దాకా నిద్రపోడు, లారీతో ఆడుకుంటూనే ఉంటాడు. ఆయన సంతోషం అడిగింది తండ్రిచ్చాడు కనుక పరిపూర్ణమైంది. మనం కూడా దేవుణ్ణి ఏదో ఒక విషయం అడుగుతా ఉంటాం. నాకు ఫలాంది కావాలి ప్రభువా, నేను ఇలా ఉన్నాననుకుంటున్నాను, నాకు ఫలాని విషయంలో సహాయం చేయని ఏదో ఒకటి మనం అడుగుతాము. అడిగేది తండ్రి నీకు ఇచ్చే అంత వరకు నువ్వు అడగాలి. అంటే నీ సంతోషం పరిపూర్ణం అవడం అంటే ఏంటంటే, నువ్వు అడిగేది పొందుకునేదాకా దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. న్యాయాధిపతి పేరే అన్యాయస్తుడు. న్యాయాధిపతి అంటేనే అసలు కమ్మని పేరు అది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి విధవరాలు వెళ్ళింది. వెళ్ళి అంటది, అయ్యా, నాకు నా ప్రతివాదికి లేనిపోయిన గొడవలు ఉన్నాయి, మా గొడవల వివాదాలు తీర్చయ్యా అని చెప్పేసి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడిగింది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి ఏం రాయబడిందంటే, అతడు మనుషులకును దేవునికి భయపడని వాడు. ఎవరెవరికి భయపడ్డంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి? మనుషులకు దేవునికి భయపడని వాడు. అతనికి ఎవరు లెక్క చేయడు, దేవుడు లెక్క చేయడు, మనుషులు లెక్క చేయడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆయన దగ్గరికి ఈ ముసలాం వెళ్ళింది. నాకు న్యాయం తీర్చయ్యా అని అడిగింది. అమ్మా, రేపు సాయంకాలం రా, నేను ఖాళీగా ఉంటానన్నాడు. ఆయన చెప్పిన టయానికి వెళ్ళింది. అయ్యా, నువ్వు రమ్మన్నావు కదా, వచ్చానయ్యా, నాకు న్యాయం తీర్చాలి. అమ్మ, చాలా బిజీగా ఉన్నాను, 4 రోజులు ఆగిన తర్వాత రా. 4 రోజులు ఆగిన తర్వాత తెలియదు. ఆమె చూడంగానే మళ్ళీ ఆయన పెద్ద బిజీలో ఉండి మళ్ళీ 10 రోజులు ఆగిన తర్వాత రా అన్నాడు. మళ్ళీ 10 రోజులు ఆగిన తర్వాత వెళ్ళింది. మళ్ళీ నాకు న్యాయం తీర్చయ్యా అడుగుతుంది. బైబిల్ ఏం చెబుతుందంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి మనుషులకు భయపడినవాడు, దేవునికి భయపడినవాడు. ఈ విధవరాలు మాట మాటకి అడగటం వల్ల ఆమెకు భయపడి న్యాయం తీర్చను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఎవరికి భయపడిన వ్యక్తి ఆ వ్యక్తి మాటకి అడుగుతుంది. నిద్ర లేచినప్పుడల్లా, దేవా నీ స్తోత్రం నాయన, వందనాలయ్యా, నేను పలానా విషయం గురించి అడుగుతున్నాను నాయన, నువ్వు నాకు సహాయం చేయ ప్రభువా. నిద్రలో అదే ధ్యానం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ మన ధ్యానం దేవుడై ఉండాలి. నువ్వు పడుకున్నా నీ ధ్యానం దేవుడై ఉండాలి, మెలుగున్నా నీ ధ్యానం దేవుడై ఉండాలి. నీ ధ్యానం ఎప్పుడైతే నీ ధ్యాస ఎప్పుడైతే దేవుని మీద పెడతావో,
ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని చేస్తాడు. నిద్రపోయినా దేవుని ధ్యాసే, లేచినా దేవుని ధ్యాసే, నడుస్తున్నా దేవుని ధ్యాసే. దేవుడు ఎందుకు పట్టించుకోకుండా ఉంటాడండి? యాకోబు నిద్రపోతున్న రాహేలు ధ్యాసే, పడుకున్నా లేచినా గొర్రెలు కాస్తున్నా రాహేలు ధ్యాసే. ఏ ధ్యాస? అప్పటికి లేయని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? యాకోబు. ఇప్పుడు ఎవరు కావాలి ఆయనకి? వాళ్ళ మామ ఏం చేశాడంటే చిన్నదాన్ని కోరుకున్నాడు. చిన్నదానిచ్చి వివాహం చేయ్యా అన్నాడు. సరేలేరా బాబు, 7 సంవత్సరాలు కొలువు చేయండి. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇక పెళ్లి రెడీ అయిపోయాడు. ఇక పెళ్లి అయిపోతుంది, ఇక నాకు పండగే పండగ అనుకున్నాడు. రాత్రి వేళ పెళ్లి స్టార్ట్ చేశాడు. రాత్రి వేళ చేశాడు పెళ్లి. రాత్రి పెళ్లిళ్ళు అప్పుడే స్టార్ట్ అయింది. మొఖానికి బాగా ముసుకేసి ఏ మల్లెపూల దండలు దిగేశారో తెలియదు కానీ ఆ మల్లెపూల దండల సువాసనలో మల్లెపూలు వెనక రాహేలే ఉందనుకున్నాడు ఈయన. ఎవరు? మల్లెపూలు వెనక రాహేలే దాగి ఉందనుకున్నాడు. పెళ్ళయిన తర్వాత మల్లెపూలు తీస్తేలే ఎగరబడింది. అబ్బో తండ్రి ప్రభా యేసయ్యా వందనాలయ్య అనుకొని, మావా నేను అడిగింది ఏంది, నువ్వు చేసింది ఏంది అన్నాడు. ఏం అడిగావు అయ్యా అన్నాడు. నేను రాహేలు ఇవ్వమన్నాను, నువ్వు లేని చేసేవేంది అన్నాడు. లే అంటే నాకు అంత ఇష్టం లేదు, రాహేలు అంటే నాకు ఇష్టం అన్నాడు. పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి అడ్డ చేస్తారా గోధుమమ్మడా అని మనసులో అనుకొని, సరేనయ్యా చిన్నది కూడా ఆడికెళ్ళి 7 సంవత్సరాలు కొలువు చేయాలి. ఇది 7 సంవత్సరాలు కొలువు చేయాలంత కాదు, 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈయన కూడా వచ్చేసింది అనుకొని 7 సంవత్సరాలంట 7 రోజులుగా గడిచిపోయి అంటే లేచినా రాహేలు చూస్తున్నాడు, పడుకున్నా రాహేలే, ఇక బావి దగ్గరికి వెళ్ళినా రాహేలే, ఆ గొర్రెలు కాస్తున్నా రాహేలే. 7 సంవత్సరాలు 7 రోజులుగా ప్రేమ అంట అంతగా పెరిగిపోయిందంట. నువ్వు లేకపోతే ఆకాశమే లేదు రాహేలా, నువ్వు లేకపోతే కరెంటే లేదు రాహేలా, నువ్వు లేకపోతే చంద్రుడే లేదు రాహేలా, నీవు లేకపోతే అంత శూన్యము చీకటి కాదు, చుక్కలు లేనట్లుగా ఉంది రాహేలా. నువ్వు ఉంటే చంద్రుడు వస్తాడు, నువ్వు ఉంటే సూర్యుడు వస్తాడు, నువ్వు ఉంటే ట్యూబ్ లైట్లు వస్తాయి, నువ్వు ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. వచ్చిన తర్వాత అర్థమైంది ట్యూబ్ లైట్ ఏందో చంద్రుడు ఏందో. అంతగా ప్రేమించి అలాగ తపనపడి అడిగాడు కనుక పొందుకున్నాడు. ఆయన మనసులో రాహేలు పొందుకోవాలని అడిగాడు కాబట్టి రాహేలు పొందుకున్నాడు. నేను ఇక్కడ రాహేలు పొందుకొని పెళ్లి కానివాడు ఎవడో ఒకడు చూసిన పొందుకోవడానికి కాదు నన్ను చెబుతుంది. దేవుని దగ్గర నీవు ఏదైనా కావాలని కోరుకున్నట్లయితే అది దొరికేంత వరకు, నీ సంతోషం పరిపూర్ణమయ్యేంత వరకు దేవుని పిల్లలు దేవుని యొక్క కృపా వరాలు కోరుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నోరు దేవుని కొరకు వాడబడాలి, ఈ చేతులు దేవుని కొరకు వాడబడాలి, ఈ కాళ్ళు దేవుని కొరకు వాడబడాలి, ఈ బాడీ దేవుని కొరకు వాడబడాలి. అలా నీవు దేవుని సొత్తు అయితే నీవు నిలబడ్డ వెంటనే దేవుడు తన మహిమ కొరకు కార్యాలు చేసుకుంటాడు. దేవుని యొక్క ఈవులు కోరుకోవాలంటే, దేవుని యొక్క ఈవులు కోరుకోవాలి. నన్ను అడుగుము, నీకు ఏది కావాలని నేను ఇస్తా, నీ సంతోషము పరిపూర్ణమయ్యేంత వరకు అడుగు. అంటే నువ్వు అడిగేది పొందుకునేంత వరకు అడుగుతూనే ఉండు, ఖచ్చితంగా నేను ఇస్తాను. ఏ టైంలో ఏది కావాలో నేను ఇస్తాను, అప్పుడు నీ సంతోషం పరిపూర్ణమైంది అంటాడు. అడిగే వ్యక్తికి ఇక్కడ ఇంకొక విషయాన్ని దేవుడు అమర్చాడు. అడిగే వ్యక్తి ఎలా ఉండి అడగాలి, అడిగే వ్యక్తి ఏ విధంగా ఉండి అడగాలి. ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాడు దేవుడు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం కదండి, 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువారు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు పలుకకుండా తమ పెదవులను కాచుకొనవలెను. అందరూ చెప్పండి. జీవమును ప్రేమించి మంచి దినములు మంచి రోజులు చూడాలనుకున్న వారు చెడ్డ మాటలు పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు పలుకకుండా తమ పెదవులను కాచుకొనవలెను. ఎలాగ అడగాలంట దేవుణ్ణి? దేవుణ్ణి అడిగేవాళ్ళు ఎలాగుండాలి? నా ఫ్యూచర్ లైఫ్ బాగుండాలి,
జీవమును ప్రేమించి మంచి రోజులు, రాబోయే దినాల్లో మంచి రోజులు నా జీవితంలో రావాలంటే, రాబోయే దినాలు నా జీవితంలో నా కుటుంబంలో మంచి రోజులుగా ఉండాలంటే దేవుణ్ణి ఎలా ఉండి అడగాలంటే చెడ్డ మాటలు పలకకుండా, కపటపు మాటలు పలకకుండా నీ నోటిని నీ పెదాల్ని కాసుకోవాలి. చెడ్డ మాటలు పలకూడదు. చాలా కాలం నుంచి అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నారు తల్లిదండ్రులు. సంబంధం రాక వచ్చింది. సంబంధం చూసుకొని వెళ్ళారు. అమ్మాయి బాగుంది, నచ్చింది, చేసుకుందాం అనుకున్నారు. అనుకొని ఇక మాట్లాడుకుందాంలే, అయ్యా మీరు కూడా మా ఇంటికి భోజనానికి రండి అని చెప్పుకొని వీళ్ళు లేచి అక్కడి నుంచి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఊరు బయట కాపేశారు ఎవరో. అవసరమా కాపేసి యాడ్నుంచి అయ్యా అని అడిగాడు. పలానాడు దగ్గర సంబంధానికి వెళ్ళి వస్తున్నావా అన్నారు. ఆ ఇంటికి వెళ్ళి వస్తున్నారు అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆడేమల్లా నవ్వి ఆ ఇంటికి వెళ్ళి వస్తున్నారని పోయాడు. వామ్మో వామ్మో జలకర ఉందనుకుని ఆడు మానేసి వెళ్ళిపోయాడు. అర్థం అవట్లా? కొంపల ముంచే రకాలు ఉంటారు, కొంపలకి చిచ్చు పెట్టే రకాలు ఉంటారు. ఏం లేదు అక్కడ. వాడిని స్కాన్ చేసి భూతత్వంలో చూపిస్తున్నారు. భూతత్వంలో చూసేసరికి ఎక్కడో మన సూర్యుడు వచ్చి ఇక్కడ పేపర్ని కూడా తగలేస్తున్నాడు. భూతత్వం తీసుకోండి, సూర్యుడికి వెళ్ళి చూపించి పేపర్ మీద చూపించండి, ఏడే తగల పడతా ఉంటుంది. కొందరు పరిస్థితి ఎలా ఉండిందంటే నీచాతి నీచమైన వారు, నికృష్టులు, దరిద్రులు, దరిద్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అట్టాగుండి అడగబాకండి రా బాబు, ఆ విధంగా ఉండి అడగబాకండి. అలా ఉంటే మీకు ఏమి దొరకదు. జీవమును ప్రేమించి మంచి రోజులు రాబోయే దినాల్లో నువ్వు చూడాలనుకుంటే, నీ లైఫ్ బాగుండాలనుకుంటే నీ నాలుకను పెదవులను చెడ్డ మాటలు మాట్లాడకుండా, కపటమైన మాటలు మాట్లాడకుండా కాపాడుకొని అడుగు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? నీ నోటితో చేతైతే మేలుకరమైన మాట మాట్లాడు. నీ నోటితో మాట్లాడితే, ఒక మాట మాట్లాడితే అవతల వాళ్ళకి మేలు జరిగింది అనుకుంటే మాట్లాడు. నీ నోటితో మాట్లాడే మాట ఇతరులకి ఆశీర్వాదకరంగా మాట్లాడాలి. నీ నోటితో మాట్లాడే మాట ఇతరులకి దీవెనకరంగా లేకుండా శాపకరంగా ఉండేటట్లుగా నువ్వు మాట్లాడకూడదు. అది నీకు మరలా తిరిగి నీ ఎదలోకి వచ్చింది. అది నీ మాట రివర్స్ గేర్ అయ్యి మళ్ళీ తిరిగి నీ ఎదలోకి వచ్చింది. అది ప్రమాదం. కనుక నోటితో అడిగే మనం, నోటితో ప్రార్థన చేసే మనం దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయాలి. ఇష్టానుసారంగా ఉండి ప్రార్థన చేయకూడదు. కపటపు మాటలు, చెడ్డ మాటలు పలుకుతూ ప్రార్థన చేయకూడదు. అలాగ చేసినట్లయితే ప్రతిఫలం రాదు, భవిష్యత్తులో మంచి రోజులు చూడలేము అంటున్నాడు దేవుడు. నేను ఇలాగ 3 పాయింట్లు చెప్పాలి. నేను ఎట్లా చెప్పుకుంటే ఇదే 3 గంటలు చెబుతాను. అందువల్ల నేను కట్ చేయబోతున్నా. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను మీకు చేస్తాను. మొదటి మాట, ఏమడిగితే అది. కీర్తన గ్రంథంలో ఒక మాట చెప్తాను, 2:8. కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో వచ్చిన నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. మత్తయి సువార్త 7:7 అంటాడు, నన్ను అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతివాడు పొందును అంటాడు. ఇక్కడ కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా నేను ఇస్తాను అన్నాడు. అబ్రహాం ఒకసారి కనులెత్తి చూడు అబ్రహాం, తూర్పు వైపు చూడు అన్నాడు. నీ చూపు ఎంతవరకు కనబడుతుంది అబ్రహాం అని అంటే, ఒకవేళ ఆయన చూపు ఎంతవరకు కనబడింది? పూడివాడ దాకా కనబడుతుంది, నగరం వరకు. కూడు రేపటి దాకా కనబడుతుందా? చూడు. పరమ వైపు కూడా చూడు, దక్షిణ వైపు చూడు, ఉత్తర వైపు చూడు. నువ్వు ఎంతవరకైతే నీ కనుమేరంతవరకు చూస్తున్నావో
అంతవరకు నేను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అబ్రహాం. నీ పిల్లల 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 పిల్లలకి స్వాస్థ్యముగా ఇస్తాను నేను. ఆశీర్వాదకరమైన భూమిని ఇస్తాను నేను. నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యముగా బూది అంతముల వరకు నీకు సొత్తుగా నేను ఇస్తాను. భక్తులు దేవుని దగ్గర ప్రార్థన చేశారు, భక్తులు ఆశీర్వాదాన్ని పొందారు. ఒక్కసారే మన కుదర ప్రార్థన చేయలేము. కుదిరిన ప్రార్థనలే తండ్రిని ఎలాగ అడిగితే మనకి తండ్రి ఎలాగ మనకిస్తాడో, దేవుడు కూడా ఏ విధంగా అడిగితే దేవుడు ఇస్తాడో తెలుసుకొని నువ్వు ప్రార్థన చేయాలి. నాన్నగారు ఏ మూడ్లో ఉన్నప్పుడు మనం అడిగితే తండ్రి ఇస్తాడో మనకు అర్థమైంది కదా. అలాగే దేవుని దగ్గరికి కూడా వెళ్ళి దేవునికి సరిపోయిన విధంగా ఉండి మనం అడిగితే దేవుడు అంటాడు, నీకీక నేను ఎవరికి ఇస్తానయ్యా, నీవు నా కుమారుడివి, నీవు నా కుమార్తెవు, నీవు నాకు ఇష్టమైన వాడు, నా హృదయానుసారుడు, నా ఇల్లాంతట్లో నమ్మకస్తుడు, నీవు నాకు బహుప్రియుడు అని ఒక్కొక్క భక్తుడి గురించి ఒక్కొక్క విధమైన విషయాలు మాట్లాడి వాళ్ళు అడిగి దేవుడు సహాయం చేశాడు. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయంలో కలవరపడి భయపడబాకండి, నా నామమును మీరు ఏమడిగితే అది నేను మీకు చేస్తాను. నెంబర్ 1 పూర్తయింది. నెంబర్ 2 15వ వచనం, 14:15. యోహాను సువార్త 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆజ్ఞ అనగా దేవుని యొక్క మాట. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడి మాట మనం వింటాం. భర్తను ప్రేమిస్తే భర్త మాట వింటారు, భార్యను ప్రేమిస్తే భార్య మాట వింటారు. అబ్రహాము శారాని ప్రేమించాడు. శారా అంది, ఇదిగో ఆగ్రొద్దు పంపించేయండి, సరే అన్నాడు. భర్త భార్యను ప్రేమిస్తే భార్య మాట భర్త వింటాడు. భార్య భర్తను ప్రేమిస్తే భర్త మాట భార్య వినిద్ది. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తే తల్లిదండ్రుల మాట పిల్లలు వింటారు. వ్యతిరేకంగా ఉండరు. వ్యతిరేకంగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రేమ లేదు అక్కడ. నీవు నీ తల్లిదండ్రులు ప్రేమిస్తే నీ తల్లిదండ్రుల మాట వింటావు. తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తే నీ మాట తల్లిదండ్రులు వింటారు. ఇక్కడ దేవుడు అంటాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞ అనగా నా మాట మీరు వింటారు. మీరు నన్ను ప్రేమిస్తే నా మాట మీరు వింటారు కనుక నా మాట మీరు విన్నది వలన మీకు వచ్చే బెనిఫిట్ చెప్తారు వినండి. నా మాట మీరు వింటే మీకు వచ్చే లాభాన్ని చెబుతాను వినండి. చాలా లాభాలు ఉన్నాయి. దీని గురించి చాలా ప్రసంగాలు చేసుకోవచ్చు మనం, కానీ 2-3 విషయాల్లో చెబుతా. చాలా లాభాలు ఉన్నాయి. లేవి కాండం, దేవుని మాట వినటం వలన దేవుడు మనకిచ్చే లాభాలు ఏంది? లేవి కాండం 26వ అధ్యాయం 3వ వచనం, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించిన ఎడల, నా మాటను అనుసరించి ప్రవర్తించిన ఎడల, మీ వర్షాకాలములో వర్షమును ఇచ్చెదను. ఆగండి, మీ వర్షాకాలములో వర్షమును ఇచ్చెదను. వర్షాకాలంలో వర్షం వస్తే పంటలకు బాగుండిద్ది. పంటలు కోసి ఓదుల మీద ఉన్నప్పుడు వర్షం వస్తే బాగా అందరూ కోత పోయినిచ్చేసి అందరి పొలాల్లో పరిస్థితి ఉన్నాయండి. అప్పుడు వర్షం వచ్చింది అనుకో, పరిస్థితి ఎట్లా ఉంటుంది? రైతు ఇక నీళ్ళల్లో నిండిపోయి వర్షం 6 రోజులు పడ్డది, అన్ని మునిగిపోయింది. 6 రోజుల్లో ఈ మొలకలు ఎత్తేసినాయి. అవి తీసుకొని టీవీ 9 వాళ్ళు కానీ, ఎన్టీవీ వాళ్ళు కానీ, మా టీవీ వాళ్ళు కానీ, ఏటీవీ వాళ్ళు కానీ వచ్చినాకలే, అయ్యా నేలపాలైపోయింది నాయన, పండించుకున్న పంట మా నోటి దగ్గర రాకుండా నేలపాలైందని టీవీ 9లోనో ఎన్టీవీలో చూద్దాం. అర్థమైందండి? అంటే పంట రానప్పుడు ఎంత బాధో. రైతు 30,000 ఖర్చు పెడతాడు. 6 నెలల్లో 1 ఎకరానికి 25,000 దాటి 30,000 ఖర్చు పెడతాడు.
20 బస్తాలు పండుతాయి, 30,000 వస్తాయి. కాకపోతే గడ్డి మిగిలింది, ఒక 5,000 6,000 గడ్డి మిగిలింది. రైతు చివరిలో మిగిలేదంటే గడ్డి మిగిలింది. రెండో పంట ఏదన్నా 2 బస్తాలు గోతాలు మినువులైతే తప్ప ఇక అంతే సంగతి. సూత్రం దేవుడు అన్నాడు, మీ వర్షాకాలంలోనే మీకు వర్షం ఇస్తాను. కాలం దాటిగా వర్షం పడితే మన పొలాలకి డేంజర్, వ్యవసాయానికి డేంజర్. కనుక మీరు నా మాటను విన్న ఎడల, నా ఆజ్ఞలను గైకొన్న ఎడల మీ పంట మీ చేతిలోకి వచ్చింది అని దాని అర్థం. దేవునికి స్తోత్రం. మీ పంటని మీరే పూజిస్తారు. ఎర్రొడ్డు తినరు, ఎర్రగా ఉన్న బియ్యం తినరు. పాలిష్ చేసినా కూడా ఎర్రగానే ఉంటాయి, తడిసి తడుపులు కదా, తడుపు బియ్యం ఎర్రగా అయిపోతాయి. అలాంటిది కాదు, మంచి శ్రేష్టమైన పంటను ఇస్తాను. వర్షాకాలంలోనే వర్షం ఇస్తాను, మీ పంటకి అది సరిపోద్దా వర్షం. రెండో ఆశీర్వాదం, మీ భూమి పంటనిచ్చును. వర్షాకాలంలో సకాలంగా వర్షం పడింది కనుక, అకాల వర్షాలు లేవు కనుక, సకాల వర్షాలు ఉన్నాయి కనుక ఆ సమయంలో మీ భూమి పంటను ఇచ్చును. మూడో విషయం, మీ పొలములో ఉన్న చెట్లు ఫలించును. పొలములో ఉన్న చెట్లు ఫలించును. పొలాల్లో చెట్లు ఉన్నాయి, కొన్ని చెట్లకి పూత పిండి కాయ ఏ ఉండదు. అసలుకి పూత ఉండదు, పిండి ఉండదు, కాయ ఉండదు. ఓ ఆజానుభవాలు పెరుగుతాయి చెట్లు. పూత ఉండదు, పిండి ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, మీ పొలములోని చెట్లు బాగా పూత పట్టి పిండి పట్టి కాయలు వచ్చి ఇదిలిదిలాడతా ఫలించును. మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు నూర్పు కొనసాగుతూ ఉండును. ఇక విరామం ఉండదు. ఒకవైపు ద్రాక్ష పండ్లు వస్తుంటే ఒకవైపు నూర్పు నూరుస్తూ ఉంటారు. అసలు మీ పనులకు విరామం ఉండదు. వర్షాకాలంలో వర్షం పడ్డారు కాబట్టి సకాలమైన వర్షాల వల్ల, అకాల వర్షాలు లేనందువల్ల అసలు మీ నూర్పు కొనసాగుతూ ఉంటది. మీ ద్రాక్ష పండ్లు కూడా వస్తూ ఉంటాయి. మీ చెట్లు, మీ పొలంలో చెట్లు కూడా ఫలిస్తూ ఉంటాయి. బిజీ షెడ్యూల్. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనం ఇంటికి తెచ్చుకోవడానికి బిజీగా ఉంటాం. చెట్లు, పొలం మీద ఉన్న చెట్లు ఫలించినాయి, ద్రాక్ష చెట్లు ఫలించింది, పొలంలో ఉన్న ధాన్యం ఫలించింది. చాలా ఆశీర్వాదాలు అన్నమాట. తర్వాత నేనిచ్చే ఆశీర్వాదం అంతా మీరేం చేస్తారు? తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా ఉందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడి సంవత్సరంలో మేలు చేసి నా పొలము మంచిగా ఫలించింది. నా పొలం ఈ సంవత్సరం 38 బస్తాలు 40 బస్తాలు పట్టబడింది. నా పొలంలో ఉన్న చెట్లు, అది మామిడి చెట్లు కానివ్వండి, ఒకవేళ సపోటా చెట్లు కానివ్వండి, ఒకవేళ తినుబండాలకు చెట్లు, జీడికాయలు కానివ్వండి, అది ఏ చెట్లు అయినా కానివ్వండి, మంచి ఫలాలు వచ్చేసినాయి. ఆ చెట్లు ఫలించినాయి. నిమ్మ మొక్కలు కానివ్వండి, బత్తాయి మొక్కలు కానివ్వండి, యాపిల్ కానివ్వండి, అంజూరాలు కానివ్వండి, ఇవన్నీ బాగా ఫలించినాయి. ద్రాక్ష గెల్ల కూడా కాలంలో గుత్తులుగా వస్తున్నాయి. నూర్పు కొనసాగుతా ఉంది. మేము ఆహారం తిని తృప్తిగా ఉన్నాం, అందుకే మేము కృతజ్ఞత కూటం పెట్టుకున్నాం అంటారు. అర్థమైందా? కొత్త బియ్యం అన్ని బాగా బెల్లం అవన్నీ కలిపి తీసుకొచ్చి ఇదివరకు కొత్త బియ్యంతో పలహారం పెట్టేవాడు. ఇప్పుడు కొత్త బియ్యంతో పలహారం ఏమి లేదు. కొత్త మొత్తం అడుగులు పెట్టించుకొని ఇంట్లోనే పాలు పోసుకొని తాగుతున్నారు. అసలు ఏమి లేదు. కొత్త బియ్యంతో పలహారం లేదు, ఏమి లేదు. దేవుని దగ్గరికి రావటం లేదు, దేవుని మందిరానికి రావటం లేదు, పండిన పంటలో దేవుని దగ్గర రావటం లేదు. కొత్త బియ్యం కూడా రాకుండా వాటిలో కాస్త ఆ బెల్లం మొక్కలు, కొబ్బరి మొక్కలు వేసి ఇది వరకు అన్న పలహారం పెట్టేవాడు. అయ్యా మాకు పంట దేవుడిచ్చాడని. ఇప్పుడేమి లేదు. బాగా అరబస్తా పట్టించుకోవటం, పాలలు వేసుకోవటం, తాగటం. ఆశీర్వాదాలు ఎలాగొస్తాయండి? తెలిసి చేస్తున్నారా, తెలియ చేస్తున్నారా? తెలియకపోతే చెబితే వినాలి. అమాయకంగా ఉండకూడదు కదా. దేవుని మందిరానికి మొదటగా నీ రైసు దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం ఇస్తున్న దేవుడు, పంటనిస్తున్న దేవుడు. నువ్వు భూమిలో ఒక విత్తనం వేస్తున్నావు,
నూరంతల యొక్క ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తున్నాడు. అందువల్ల దేవుని మందిరానికి సంతోషంగా అది రావాలి. దేవుని మందిరంలో 10 మంది నీ పంటని గుప్పిడి మెతుకులన్నా తినాలి, గుప్పిడి బియ్యం అన్నా తినాలి ఆ పలహారం రూపంలో. అది నీకు బెనిఫిట్, అది నీకు ఆశీర్వాదం. బాగా గాబుకి నానేసిన తర్వాత పెద్దోడికి, చిన్నోడికి, ఆఖరోడికి, పెద్దమ్మాయికి, చిన్నమ్మాయికి, ఆఖరమ్మాయికి 6 మూటల బస్తాలు కట్టి ఎవరు బస్తాలు వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వటం. ఎట్లాగ అంటున్నానని ఏమనుకోబాకండి, జరుగుతున్న విషయాలు అంటున్నాను నేను. నీకు ఆశీర్వాదం అనేది దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయండి. దేవుడిచ్చిన దాన్ని దేవుని కోసం ముందు నువ్వేం చేయాలి అది చేసుకున్న తర్వాత నువ్వు ఏదైనా చేసుకోవాలి. అది నీకు ఆశీర్వాదం. మీరు తృప్తిగా భుజిస్తారు, మీ దేశములో మీరు నిర్భయముగా ఉంటారు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. నా ఆజ్ఞలు మీరు గైకొన్నది వలన ఎలాంటి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయని చెబుతున్నాను. మొదటి బ్లెస్సింగ్స్, వర్షాకాలంలో వర్షం వస్తుంది, మీ భూమి పంటనిచ్చును, మీ చెట్లు ఫలించును, మీ ద్రాక్ష కాలపు పంట నూర్పుడు జరిగేంత వరకు కూడా కొనసాగును, మీరు తృప్తిగా భుజించి నిర్భయంగా మీ దేశంలో ఉంటారు. తర్వాత ఏది? ఆ దేశములో నేను మీకేం కలుగు చేస్తాను? క్షేమము. అందరూ చెప్పండి, ఏదంటే అది? క్షేమము. మళ్ళీ చెప్పండి, క్షేమము. ఇంకో మాట చెప్పండి, క్షామము. చెప్పండి అండి, 2 చెప్పండి. క్షేమము. రెండో మాట క్షామము. క్షామము అంటే కరువు, క్షేమము అంటే దీవెన. దేవుడు అంటాడు, మీరు నా మాట విని నా ఆజ్ఞలను గైకొన్న ఎడల మీకు క్షేమము. క్షామము రానివ్వను, కరువు రానివ్వను. ఐగుప్తు దేశంలో కరువు వచ్చింది, కొన్ని దేశాలు కరువుతో నింపబడిపోయినాయి, కొన్ని సంవత్సరాలు పంటలు పండలేదు, పంటే లేదు కొన్ని సంవత్సరాలు. ఎలీషా కాలంలో కరువు వచ్చింది, పిల్లలు 2 పని తిన్నారు. ఆ కరువుని క్షామము అన్నారు. కరువుకున్న తల్లి ఈ తెల్లారి ప్రసవించిందనగా ఈ రోజు రాత్రే మాట్లాడుకున్నారు, రేపు కానీ ప్రసవిస్తే ఆ బిడ్డ ముందుగా మనం వండుకొని తిన్నాం. బిడ్డలు వండుకొని తిన్నారండి. భయంకరంగా కరువులు వచ్చినాయి. ఈ రోజు నువ్వు క్షేమంగా ఉన్నావంటే దేవుని కృప. ఈ రోజుల్లో కూడా కొన్ని దేశాల్లో సరి అయిన ఆహారం లేక మట్టిని, ఒండ్రు మట్టి ఉంటది, ఒండ్రు మట్టిని తీసుకొని పిసుకొని బంకమట్టి చేసి దాన్ని అట్టులాగా పోసుకొని ఆ ఎండబెట్టిన బంకమట్టలు తింటున్నారు చాలా మంది. తల్లి ఎండిపోయి బక్క చిక్కిపోయి బోకిలు బయటపడితే పాలు రాక ఇచ్చే బిడ్డ బ్లడ్ తాగుతున్నాడు. క్షామము. కొన్ని దేశాల్లో పంటలు లేవు, కొన్ని దేశాలు కరువుతో ఉండిపోయింది. దేవుడు మనల్ని ఆశీర్వదించి మంచిగా చూస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. కొన్ని ప్రాంతాలు చాలా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయండి. ఈ రోజున ప్రభు ప్రేమించి కనికరించి ఆయన మాట మనం వింటున్నాం కనుక ఆయన మాటలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమించి అన్ని రకాలుగా నీకు పంటలు ఇస్తున్నాడు. మొదటి పంట ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు సన్నిధికి రావాలి. నీవు వండుకోక ముందే ఆ రైస్ పట్టించుకున్నప్పుడు మొదటి రైస్ ఏం చేయాలంటే 16 రూపాయలు తీసుకొచ్చి మందిరంలో ఉన్న ఎంతమంది ఉన్నారు అంతమందికి కలిపి నువ్వు పెట్టాలి. వాళ్ళు గుప్పుడు తింటే నీకు దీవెనది. 50 మందికి పొలాలను 50 మంది తీసుకోవచ్చు కదంటే ఈ రోజు నువ్వు తీసుకురా, రేపు ఒకళ్ళు చేస్తారు. గుప్పుడు బియ్యమే గారు రోజు ఇళ్ళ దగ్గర తింటల్లా బియ్యం ఏరత, మట్టికెట్లు ఏరత, 8 ఏది దీవెనో అది నీకు తెలియాలి. ఏమి చేస్తే ఆశీర్వాదం వచ్చిందో నీకు తెలియాలి.
ఏమి చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు నీకు తెలియాలి. ఏది ఇస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు నీకు తెలియాలి. ఏబేలు కయీను గురించి మనం చదువుకుంటా ఉన్నాం. ఒకళ్ళ అర్పణ అంగీకరించాడు, ఒకళ్ళది అంగీకరించాల. కారణం ఏంది నీకు తెలియాలి. మీ దేశంలో క్షేమముండును. తర్వాత మీరు పండుకొన్నప్పుడు ఎవడను మిమ్ములను భయపెట్టడు. అందరూ చెప్పండి, మీరు పండుకున్నప్పుడు ఎవడు మిమ్ములను భయపెట్టడు. ఒక్కోసారి నిద్రలో నీ మంచాన్ని నలుగురు మోసుకొని ఎత్తుకెళ్ళిపోయి కొండ మీద నుంచి ఇసిరేసినట్టు వచ్చింది కళ. ఒకరికి వచ్చే కళ్ళు ఎట్టుంటాయి అంటే నీ మంచం మీదనే పొట్టుకున్నట్టుగా వస్తాయి కళ్ళు. నీ మంచం లేకపోతే ఒక ఎత్తైన కొండ తీసుకెళ్ళి ఆడ నుండి వదిలేసినట్టు వచ్చింది కళ. నిద్రపోతే చెమటలకు వచ్చి లెగవాలి నువ్వు. పాములు తరుగుతున్నట్లు, కుక్కలు తరుగుతున్నట్లు, పందులు తరుగుతున్నట్లు, దున్నపోతులు వచ్చి పొడుస్తున్నట్లు, ఆంబోతులు వచ్చి పొడుస్తున్నట్లు ఏదో భయపెట్టే, ఆందోళనకు భయపెట్టే కళలు వస్తాయి. ఎవడి భయం లేకుండా నిర్భయంగా నువ్వు పడుకుంటావు, ధైర్యంగా పడుకుంటావు. మీరు నా ఆజ్ఞలు నా మాటలు మీరు శ్రద్ధగా విని ఎడల ఎవరి భయం లేకుండా నిర్భయముగా మీరుందురుగాక. దేవునికి స్తోత్రం. ఎవరు నిద్రలో ఎవరికి భయపడాల్సిన అవసరం లేకుండా పడుకుంటారు. కొంతమంది నిద్రపోతున్నప్పుడు ఆడే కలలు మరి లైవ్ లో వింటాడేమో తెలియదు కానీ ఎనకపోతే దేవుని స్తోత్రం. నరసాయపాలెం వెళ్తే నాకు బావయ్య వరుస అవుతాడు. అయ్యా ఈరోజు ఇంట్లో పడుకయ్యా మా ఇంట్లో అని మంచం వేసి పాపం దోంతర కట్టాడు. చాలాసేపు ఆయనతో మాట్లాడుతున్నా. అయ్యా నువ్వు పడుకోవా అన్నాడు. నేను పడుకునే తల్లి 2 అయింది అయ్యా. మళ్ళీ ఎప్పుడు లెగుతావు అన్నాడు. లెగుతానే పొద్దున్నే లెగుతానయ్యా. అని పని లేకపోతే అసలు పడుకుంటానయ్యా, కొద్దిసేపు పొద్దున్న లెగుతుంటాను, ఎక్కువ నైట్ ఎక్కువ గడుపుతానయ్యా అన్నాడు. వామ్మో నేను పడుకుంటే నిద్ర వస్తుంది అన్నాడు. సరేలే కొడుకు అని కొద్దిసేపు ప్రార్థన చేసుకుని పడుకుంటే నిద్ర పడతాను. నిద్ర నైట్ ఎక్కువగా పోదు. ఎగిలేదు నా పక్కన వేసినాడు మంచం. కొత్తడైతే వాడికి 2 అక్కడే జరిగి ఆడుగుడు తప్పుడు ముసుకేసుకుంటాడు. చక్కగా మంచం వేసి చక్కగా దోంతర కట్టి నన్ను పీల్చి అన్నాడు. ఈ దోంతర నుంచి లేచి బావయ్యా బావా అల్లిచాడు. ఏందన్న మా నాన్న వచ్చాడు అన్నాడు. ఎవరు వచ్చారంట? ఆ నాన్న వచ్చాడంట. కళ్ళ కాళ్ళంతా బాగా ఎందుకు నాన్నతో మాట్లాడుకో. నిద్రలో కూడా కొంతమందికి ఒకడు పక్కన పడుకోలేమండి. పడుకున్న కాడ నుంచి ఇక ఒకటే కలవరంతారు. బైబిల్ చెబుతుంది, మీరు నా ఆజ్ఞలు గైకొన్న ఎడల, నా మాటలు విన్న ఎడల మీరు పడుకున్నప్పుడు ఏ బెదురు లేకుండా నిర్భయంగా పడుకుంటారు. దేవునికి స్తోత్రం. తర్వాత మాట, మీ దేశములో దుష్ట మృగములు లేకుండా నేను చేస్తాను. మీ దేశం మీదకి ఖడ్గము రాదు. మీ శత్రువులు మీరు తరిమేదరు. ఇవన్నీ బ్లెస్సింగ్స్. నేను దీని గురించి చెప్పాలంటే చాలా చెప్పాలా. ఒక్క మాట చెప్పి ఒక్క మాటలో ఉన్న ఆశీర్వాదం మొత్తం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. నన్ను ప్రేమిస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఈ ఆశీర్వాదాలు అని చెప్పాను మీకు. దేవుని యొక్క మాట వినడం ద్వారా వచ్చే ఆశీర్వాదం 2 ఆశీర్వాదం చెప్తాను. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 10వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు అనగా నా మాటలు గైకొనే వారి విషయంలో 1000 తరాలు. ఎన్ని తరాలంట? 1000 తరాలు. తరానికి వచ్చి ఒక జనరేషన్ వేసుకురండి, 100 సంవత్సరాలు. 1000 తరాల వరకు నేను మిమ్మల్ని కరుణించువాడనై ఉన్నాను. నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు గైకొంటే, నా మాట గాని మీరు వింటే 1000 తరాల వరకు నేను కరుణించే దేవుడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా.
హల్లెలూయా. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు, మారని దేవుడు మన యేసుడు. తరాలు మారిన, నన్ను ప్రేమించి నా ఆజ్ఞల గైకొని వారిని నేను 1000 తరాల వరకు కరుణించువాడనై ఉన్నాను. నా మాటలు విన్న వారికి ఇంతకు ముందు చెప్పిన బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు, మీ పొలంలో పంట కానివ్వండి, వర్షాకాలంలో వర్షం కానివ్వండి, మీ చెట్లు ఫలించడం కానివ్వండి, మీ ద్రాక్ష చెట్లు కానివ్వండి, మీ దేశంలో క్షామం లేకుండా క్షేమం కలుగు చేస్తారు. ఇలాంటి బ్లెస్సింగ్స్ మొత్తం దేవుని మాట వినటం ద్వారా వచ్చే బెనిఫిట్స్, ఆశీర్వాదాలు. ఇజ్రాయేల్ 12 గోత్రాల మీద దేవుడు మొదటగా సౌలుని రాజుగా చేశాడు. ఇజ్రాయేల్ 12 గోత్రాల మీద కీషు కుమారుడైన సౌలు,
కీషుకి గార్ధ భవనాలు ఉన్నాయి, తనకి గాడిదలు ఉన్నాయి, ఆ ఆస్తి చాలా ఉంది. అయితే కీషు కుమారుడైన సౌలుని ఇజ్రాయేల్ 12 గోత్రాల మీద దేవుడు రాజుగా చేశాడు. ఆయన అంటాడు, అయ్యా 12 గోత్రాల్లో నా గోత్రము చాలా చిన్న గోత్రం అయ్యా, జనసంఖ్య కూడా పెద్దగా లేనివాడిని అయ్యా, మా గోత్రం చాలా చిన్న గోత్రం. చిన్న గోత్రంలో ఉన్న నన్ను ప్రేమించి 12 గోత్రాల వారిని పరిపాలన చేయడానికి, రాజుగా చేయడానికి నేను ఏ పాటి వాడిని అయ్యాని తగ్గించుకొని వినయం కలిగి ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు. తన వినయ విధేయతలు ఏం చేసింది అంటే ఆయనను రాజు చేసింది. తన వినయ విధేయతలు సౌలు గారిని రాజు అయ్యాడు, గొప్పవాడయ్యాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈయన ఏమయ్యాడంటే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనంలో ఒక పని చేశాడు. 15:11 సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక, నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు దేవుడు. అయ్యో, నా మాట వినలా, నా ఆజ్ఞలు వినలేదు, నా కట్టంలో లేడు, నా మాటలో లేడు. నా మాటలో ఉన్నట్లయితే, నా కట్టంలో ఉన్నట్లయితే సౌలు కొరకు ఎన్నో ఆలోచన చేశాను గొప్పవాడిని చేద్దామని. నా మాటలో లేడు కనుక, నా ఆలోచన లేడు కనుక, నా కట్టడం లేడు కనుక, నా మాట వినని కారణాన్ని బట్టి సౌలుని దేవుడు ఏం చేశాడంట, రాజు స్థానంలో నుండి నెట్టి వేశాడు. దేవునికి స్తోత్రం. రాజు యొక్క స్థానము నుండి దేవుడు సౌలుని నెట్టేశాడు. దేవుని యొక్క ఆజ్ఞని వినకపోవటం వల్ల ఒక రాజస్థానం కోల్పోయాడు సౌలు. అర్థమైందా? 2 మాటలు చెప్పారు. నా నామమును మీరు నన్ను ఏమడిగితే అది పొందుకుంటారు. రెండోది, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొంటారు. 3వ విషయం చెప్పేసి నేను ముగించేస్తాను. 16వ వచనం, 14-16 యోహాను సువార్త. నేను తండ్రిని వేడుకొందును. నేను తండ్రిని, ఎవరంటారు ఈ మాట? యేసుప్రభు అంటున్నాడు శిష్యులతో, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఆయన వేరొక ఆదరణకర్త, బ్రాకెట్ లో ఉత్తరవాది అని ఉంది కదా, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. ఇదిగో సత్య స్వరూపి అయిన ఆత్మని నేను మీకు పంపుతున్నాను. నేను తండ్రిని వేడుకుంటాను, ఆయనకు వేరొక ఆదరణకర్తని మీకు పంపుతాడు. ఈ ఆదరణకర్త ఎల్లప్పుడూ మీ యొద్దనే ఉంటాడు. ఎల్లప్పుడూ మన దగ్గరే ఉండే ఆదరణకర్త. ఆదరణకర్త అనగా ఎవరు? ఆదరణకర్త అనగా ఎవరు? మన దగ్గర ఉండే ఆదరణకర్త ఎవరు? ఎల్లప్పుడూ ఉండేది ఎవరు? యేసుప్రభు అంటాడు, నేను వెళుతున్నాను, వెళ్ళి స్థలాన్ని సిద్ధపరుస్తాను, మీకు ఇల్లు కూడా సిద్ధపరుస్తాను, మరలా వస్తా, నేనుండే స్థలంలో మిమ్మల్ని కూడా ఉండడానికి తీసుకెళ్తా. ఈ గ్యాప్లో నేను వెళ్తున్నాను కాబట్టి నన్ను సిలువేస్తారు, మరణానికి అప్పగిస్తారు, నేను మరణం చేయిస్తాను, తిరిగి లేస్తాను, 40 రోజులు మీకు కనబడతాను, మరలా ఆరోహణమై నేను వెళ్ళిపోతా. నేను వెళ్ళిన తర్వాత మీరు యేసుప్రభు లేడు, మరి ఇక నాకు ఆదరణ లేదని అనుకోబాకండి. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త అయిన ఆయన వస్తాడు. ఆయన ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటాడు. ఆదరణకర్త అయిన ఆయన వస్తాడు, ఆయన ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటాడు. ఆదరణకర్త ఎవరు? ఎవరు? 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున, నా నామమున తండ్రి పంపబోయే పరిశుద్ధాత్మ. అందరూ చెప్పండి, ఆదరణకర్త
అని చెప్పండి. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అదే పాత పుస్తకాల్లో రాయబడి అన్నమాట. పరిశుద్ధాత్ముడు లేనిదే వర్షము లేని పైరు, అంటే వర్షం లేని పైరు ఎట్ట ఎండిపోయిందో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఎండిపోతాయి ఆత్మీయ జీవితాలు అంటున్నాడు. నేను వెళుతున్నాను, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ సర్వసత్యులకు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆదరణకర్త అనగా ఉత్తరవాది, ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ. తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో ఏ ఏ సంగతులైతే చెప్పానో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నా వైపు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు గాని ఒకరి దగ్గర లేకపోతే దేవుని మాటలు అసలు గుర్తుండనే ఉండవు. తల గోపుకోవటమే. దేవుని మాటలు గుర్తుండవు. ఈరోజు దేవుడు తన సేవకుడు మరుగుపరిచి 3 మాటలు చెప్పారు. నా నామమున మీరు నన్ను ఏమడిగినా ఇస్తానన్నాడు. నన్ను ప్రేమించి ఆజ్ఞలు గైకొని అడగండి మీకు సహాయం చేస్తానన్నాడు. కాబట్టి మీకు ఆదరణకర్తను నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. 3 మాటలు మోసుకొని 3 మాటలు హృదయంలో దాచుకొని వెళితే రేపు 3 మాటలు దాచుకొని వెళితే ఈ మాటలే నిన్ను బ్రతికిస్తాయి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును మీకు బోధించి నేను ఏ ఏ సంగతులైతే మీకు చెప్పానో, యేసుప్రభు అంటున్నాడు నేను వెళతా 33.5 సంవత్సరాలు తర్వాత నా సేవాకాలం పూర్తి చేసుకొని నేను సిలువుకు అప్పగించబడతాను, మరణానికి అప్పగించబడతాను, మరణ పొమ్ములు విరగదీయబడుతుంది. మరి చనిపోయిన వారిలో ప్రథమ ఫలంగా ముందుగా దేవుడు నా తండ్రి నన్ను లేపుతాడు. నేను తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళిపోయి కూర్చుంటాను, మీ కొరకు విజ్ఞాపన చేస్తాను, నేను మీకు ఇల్లు కడతా ఉంటాను, స్థలం సిద్ధపరుస్తాను. టైం వచ్చినప్పుడు మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు నడిపిస్తారంటే మీతో ఎల్లప్పుడూ ఉండే ఆత్మ, ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు అని చెబుతున్నాడండి ప్రభు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నేను మీకు ఏ ఏ సంగతులు బోధించానో ఆ బోధించిన ప్రతి సంగతి మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క వాక్యం మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే వాక్యం గుర్తుండదు. కొంతమందికి వాక్యం గుర్తుండదు. వాక్యం చాలా మందికి గుర్తుండదు. డ్వాక్రాలో డబ్బులు కట్టేటప్పుడు ఒకవేళ 30 రూపాయలు మిగిలితే 30 రూపాయలు ఎంతెంత 15 పైసలు వస్తాయో 25 పైసలు వస్తాయో అన్ని గుర్తుంటాయి. ఒకవేళ సీటీ పాటలో ఒకవేళ డబ్బులు మిగిలితే 150 రూపాయలు మిగిలితే 10 మంది పంచుకోవడానికి అమ్మ నాకు 2 రూపాయలు తగ్గినాయి అని అంటారు. అవి గుర్తుంటాయి. వాక్యం గుర్తుండదు. ఏం గుర్తుండదు? వాక్యం గుర్తుండదు. 15 రోజుల క్రితం సీరియల్ ఏం జరిగిందో ఈ రోజు గుర్తుండింది. వాక్యం గుర్తుండదు. వాక్యం గుర్తుండాలి. వాక్యమే మనల్ని బ్రతికించింది, వాక్యము మనల్ని నడిపించింది. దేవునికి స్తోత్రం. నేను ముగింపులు తీసుకొస్తాను. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడిని నేను మీ దగ్గరికి పంపిస్తాను. ఆయన ఎల్లప్పుడు మీ దగ్గర ఉంటాడు. తండ్రి నా నామమున పంపబోయే ఆత్మ. ఏ నామం అది? యేసు నామం. అందుకని అంటాడు నేనే మార్గం. 14:6 నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రాలేరు, వెళ్ళలేరు. కాబట్టి నా నామమున, తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే 16 అయితే 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 13 అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపించును. పరిశుద్ధాత్మ మరొక పేరు ఏంటంటే సత్య స్వరూపి అయిన ఆత్మ. పరిశుద్ధాత్మ మరొక పేరు ఏంటంటే ఆదరణకర్త. ఏంటంట? ఆదరణకర్త. ఆదరణకర్త అనగా ఉత్తరవాది, ఉత్తరవాది అనగా పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ.
ఈ పరిశుద్ధాత్మ సత్యస్వరూపి అయిన ఆత్మ ఎవరి దగ్గరికి వచ్చిందో వారిని సర్వసత్యములకు దేవుడు నడిపిస్తాడు. ఇది ఎప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ? బ్రీఫ్ గా సింపుల్ గా చెప్తాను. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, ఓ గలిలయ మనుషులారా, దేవదూత దిగొచ్చింది. దేవత దిగొచ్చి అంటాడు, ఓ ఈ గలిలయ మనుషులారా, యేసు ఎలాగైతే ఆరోహణమై వెళ్ళిపోయాడో మరలా ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు అని గలిలయ ప్రాంతంలో నుండి యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులకి ఏం దరిదోయట్లా. శిష్యులతో ఏం చెప్పాడు? ఆయన ఉన్నప్పుడు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటాడు అన్నాడు. ఈ ఆదరణకర్త, ఈ పరిశుద్ధాత్మ పొందడం కోసం 120 మంది మేడ విద్యలో కూర్చొని ఏక మనసు కలిగి 10 రోజులు ప్రార్థన చేశారు. 120 మంది 10 రోజులు ఏక మనసు కలిగి ప్రార్థన చేశారు. 10వ రోజు ఏం అద్భుతం జరిగిందంటే, ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ అగ్నిలాగా విభాగించుకొనుచు నాలుగుల్లాగా కనబడతా ఒక్కొక్కరి మీద 120 మంది మీద వాలగా వాళ్ళు ఒక్కొక్కరు ఏం చేశారంటే దేవుని ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడిరి. ఏ భాషలు మాట్లాడారంట? అన్య భాషలు. ఆ ప్రాంతంలో వాళ్ళు కూడుకున్న ప్రాంతంలో రకరకాల దేశాల వాళ్ళు వచ్చున్నారు. ఆడ దేశం వాళ్ళకి ఆ దేశ భాష అర్థమైపోతుంది. పరిశుద్ధాత్మ అన్య భాషల ప్రభావాన్ని అనుగ్రహించారు. ఆ రోజున పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. పెంతుకోస్తు దినము పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. చాలా మంది అంటారు, మీరు పెంతుకోస్తోళ్ళా? ఏ కోస్తు? మీరు పెంతుకోస్తోళ్ళా? పెంతుకోస్తు అంటే నీకు అసలు అర్థం తెలుసు? నీకు పెంతుకోస్తు దినం పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. అందుకని మరి పెంతుకోస్తు దినం అని అంటారు, పెంతుకోస్తు సంఘం అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు పెంతుకోస్తు దినమున దిగి వచ్చాడు కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సంఘాల మొత్తాన్ని నడిపిస్తుంది, సంఘాల మొత్తాన్ని కాపాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడే. ఒక విశ్వాసంతో సదాకాలం ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడే. ఒక విశ్వాసంతో ఎల్లప్పుడూ ఉండేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన పెంతుకోస్తు దినాన్ని దిగొచ్చాడు కనుక పెంతుకోస్తు పండగ చేశారు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? వాక్యం అర్థమైందా? వాక్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని పంపుతాను. నేను వెళ్ళకపోతే మీకు లాభం లేదు, నేను వెళితే మీకు లాభం అన్నాడు యేసు ప్రభు. ఆ చివరి మాట ఒక్క మాట చూద్దాం. 16వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనం చివరి మాట 16:7. అయితే నేను మీతో సత్యమే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపిస్తాను. యేసు ప్రభు 33.5 సంవత్సరాల సేవాకాలం ముగించుకొని సిలువ వేయబడి సిలువ మీద 7 మాటలు పలికి సమాప్తమైందని ఆఖరులో చెప్పి తండ్రిని నా ఆత్మ నీ చేతులకు అప్పగిస్తున్నానని చెప్పి ఆ తర్వాత ఆయన ఆరోహణమై మరి వెళ్ళటానికి ముందుగా చెరగా పట్టుకొని భూముల్లో ఉన్న ప్రేతలను పొడి తీసుకొని ఆయన బయటికి తీసుకొచ్చేసాడు. వాళ్ళందరూ యెరూషలేములో సంచరించారు 40 రోజులు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులకు కనబడ్డాడు. 40వ రోజు తర్వాత ఆయన గలిలయ ప్రాంతం నుండి ఆరోహణమై ఆకాశముకు వెళ్ళిపోయాడు. రేపు యేసు ప్రభు రాబోతున్నాడు, గగనమును చీల్చుకొని రాబోతున్నాడు. ఈ మాటలన్నీ అర్థమైన భక్తులు పాటల రూపంలో రాసుకున్నారు. అప్పుడే గగనము చీల్చుకొని యేసు గనులను చీల్చుకొని వేల దూతలతో ఆయన రాబోతున్నాడని, రాబోతున్న దేవుడు ఆయన. ఇప్పుడు మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉండే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవ నన్ను నడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుడా, నీ స్వరానికి నీ భాగ్యం తెచ్చి, నీకు లోబడే భాగ్యం తెచ్చి. మనం తప్పు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడు, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరిగినప్పుడు అది కాదు త్రోవ, ఈ త్రోవలో నడువని పరిశుద్ధాత్మ దేవుడు నీ వెనక నుండి ఒక స్వరం నీ చెవికి వినబడి పరిశుద్ధాత్మ లోబడు. తప్పు చేయబాకు, తప్పు చేయబాకు, తప్పు చేయబాకని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి ఎవరైతే లోబడతారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆయన కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. మనమందరం పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఈ మాట ద్వారా మనల్ని దీవించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం.
స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధమైన మా ప్రభువా యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఘనమైన మా తండ్రి, బలమైన మా ప్రభువా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధికి వచ్చిన మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. మీ స్వరాన్ని విన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. 3 మాటలు మేము విన్నాం. నన్ను అడుగును, అడిగింది ప్రతిదీ పొందుకుంటారని. నా ఆజ్ఞలకు గైపడండి, ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను వెళుతున్నాను, ఆదరణకర్తలు పంపిస్తారు, ఎల్లప్పుడూ మీతో ఉంటాడని ఆదరిస్తూ మాట్లాడుతున్న మీ మాటను బట్టి వందనాలు తండ్రి. యేసు స్వామి, మీ పాదానికి దండం పెడుతూ ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవుడా మీకు స్తోత్రాలు. తండ్రి, నా నామమున పంపబోయే ఆత్మ అని చెప్పారు. యేసుక్రీస్తు నామములో పంపిన పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా సంఘాన్ని ఏలండి. పరిశుద్ధాత్మ దేవుడా సంఘాన్ని నడిపించండి. పరిశుద్ధాత్మ దేవుడా ఒక్కొక్క విశ్వాసంతో మీరు ఉండండి. ఒక్కొక్కరిని మీరు నడిపించండి. మా ప్రతి బలహీనతలన్నింటినీ క్షమించండి. యేసు రక్తం చేత కడగండి. పరిశుద్ధాత్మ దేవుడా పవిత్రపరచండి. ప్రతి బిడ్డలు, ప్రతి కుటుంబాన్ని మీరు కాయండి, కాపాడండి ప్రభువా. అయ్యా, మీ ఆత్మ సంచారం లేదే ఎవరి హృదయంలో మీ వాక్కు పనిచేయదు నాయన. మీ ఆత్మ ద్వారా మాత్రమే మీ వాక్కు పనిచేసింది. ఆ రోజు మీ ఆత్మ నింపబడిన పేరుతో మాట్లాడుతుండగా 3000 మంది మారారు, హృదయాలు పడబడ్డాయి ప్రభువా. మీ ఆత్మ ద్వారా కార్యములు జరిగించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, కూడిన మీ బిడ్డలందరూ దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, మేలుతో నింపమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మీ కుమార్తె లతీషాకు మీరు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ బలమైన సన్నిధానంలో పెట్టి పరిశుద్ధపరిచి, మీ వెలుగుతో నింపి, తన మైండ్ సెట్ ను పరిశుద్ధపరిచి, మీరే మీ ఆలోచనతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విధాలుగా మేలు చేయండి తండ్రి. ప్రార్థన సహాయాన్ని కోరారు కనుక ఆ బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవా, మీరు దీవించమని వేడుకుంటున్నాం. మీరెక్కడ చూడడం దాయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విధాలుగా మేలు చేసి మహిమ పొందమని కూడొచ్చిన మీ బిడ్డలందరూ దీవిస్తూ, ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్.